గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో అండ్ వెల్కమ్ టు మై షో క్యాండిడ్ కాన్వర్సేషన్. ఒకప్పుడు జగమెరిగిన హీరోయిన్ చాలా చాలా అందగత్తే అని అందరూ అనేవారు. అండ్ ఆ తర్వాత కూడా అందం ఎక్కడా తగ్గలేదు, క్యారెక్టర్లు కొంచెం మారాయి. బట్ అప్పటికి ఇప్పటికీ జగమెరిగిన హీరోయిన్, నాట్ జస్ట్ ఆన్ స్క్రీన్ బట్ ఆల్సో ఇన్ హర్ లైఫ్. మనందరికీ సుపరిచిత నటి ప్రగతి గురించి మాట్లాడుతున్నాం మనం. ప్రగతి మహావతి అనగానే అందరికీ ఒక ఎలక్ట్రిఫైయింగ్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. అంత ఫుల్ ఆఫ్ లైఫ్ షీఈస్. అండ్ ఫిట్నెస్, ఇంట్లో అమ్మగా అండ్ అన్ని విధాల అన్ని కోణాలలో కూడా తన లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందరకు వెళ్తున్న ప్రగతి ఈజ్ ట్రూలీ ఎ క్వీన్ అండ్ వీఆర్ గోయింగ్ టు టాక్ టు దిస్ క్వీన్ టుడే. ప్రగతి గారు నమస్కారం. నమస్కారం. వామరే ఇంట్రో వాజ్ బలంగా ఉంది. బలంగా ఉందా? చాలా నిజమే కదా. వెరీ నా ప్రాక్ స్ట్రాంగ్ లాగా ద ఇంట్రొడక్షన్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ. ఆల్వేస్ అ డిలైట్ టు టాక్ టు యూ బికాస్ ఏమిటో ఎక్కడి నుంచో ప్రేమ పొంగుకుని మాట్లాడతారు ప్రగతి మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేనేంటంటే చాలా ఆడ్గా ఉంటుంది ఈ క్వశ్చన్. మీ జుట్టు అంతా బాగుండడానికి ఏం చేస్తారు చెప్తారా? జుట్టు యాజ్ ఐ థింక్ ఐ బీన్ టెల్లింగ్ టు లాట్ ఆఫ్ పీపుల్, ఐ టేక్ కేర్. చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను. చాలా టైం డెడికేట్ చేస్తాను. వెదర్ ఇట్ బి నా జుట్టు కానీ స్కిన్ కానీ, నేను నా హెల్త్కి కానీ నేను చాలా టైం కేటాయిస్తాను. అండ్ ఐ రియలీ టేక్ కేర్. దట్ రియలీ స్పీక్స్ అ లాట్. అంటే మనం మామూలుగా సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అంటూ ఉంటాం. సెల్ఫ్ కేర్ అంటాము కానీ చాలా వరకు చెయ్యరు. బట్ నేను చేస్తాను. ఐ మేక్ ష్యూర్. అంటే ఎంత హెక్టిక్గా ఉన్నా ఏది ఉన్నా కానీ నా వర్కౌట్ కానీ, నా హెయిర్ కానీ, నా స్కిన్ కానీ, ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడం కానీ, ఏదో ఒక విధంగా ఐ కీప్ లెర్నింగ్. ఐఎమ్ కాన్స్టెంట్ లెర్నర్ అండ్ ఐ కీప్ టేకింగ్ కేర్. అండ్ నన్ను నేను ఇలా చూసుకోవడం నాకు చాలా ఇష్టం. వావ్, దట్స్ అ బిగ్ స్టేట్మెంట్. I'll tell you at least 3 reasons why I feel inspired, all of us feel inspired seeing you. ఒకటి, ఎప్పుడు అలాగా మీ లైవ్లీనెస్ ఎక్కడా తగ్గదు. చాలా గ్రేస్ఫుల్గా, చాలా లైవ్లీగా ఉంటారు. సెకండ్, మీరు ఫిట్నెస్కి ఇచ్చినంత శ్రద్ధ అండ్ ద వే యూ మోటివేట్ పీపుల్ ఈజ్ అమేజింగ్. 3, చాలా ప్లెయిన్ హార్టెడ్ ప్రగతి. యూనో జస్ట్ కల్మషం లేకుండా చిన్నపిల్ల మాట్లాడినట్టు అనిపిస్తుంది ఫోన్లో అడిగినప్పుడు. సో థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మాకు టైం ఇచ్చినందుకు. సో జీవితం ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? జీవితం అంటే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసాను. ముందు ఫ్రస్ట్రేట్ అయ్యేదాన్ని, ఏంటి నాకే ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఈ టెన్షన్స్, అలా ఉండేదాన్ని. ఆ స్టేజ్ నుంచి ఓకే ఇప్పుడు నేనే కదా ఫేస్ చేయాలి స్టేజ్కి వచ్చి. ఆ తర్వాత వస్తూనే ఉంటాయి, మనం ఫేస్ చేస్తూనే ఉండాలి. సో ఈ గ్యాప్లో ఒక సంతోషాన్ని, ఒక హ్యాపీనెస్ని మిస్ అయిపోతున్నాము అన్న ఒక, ఐ డోంట్ నో, సడన్గా అదొక ఐ ఫెల్ట్ దట్ ఐఎమ్ మిస్సింగ్ అవుట్. ఏజ్ పోతోంది అండ్ టైం పోతోంది. మంచి చిన్న విషయాలు మిస్ అయిపోతున్నాను. ఏవో పెద్ద విషయాల గురించి ఆలోచించి, బేసిక్ విషయాలు లైక్ శుభ్రంగా తినటం దగ్గర నుంచి, లేకపోతే ఒక సినిమాకి వెళ్ళాము, లేకపోతే పిల్లలతో కాసేపు ఆడుకున్నాము, లేకపోతే ఫ్రెండ్స్తో సరదాగా కాసేపు డాన్స్ చేసాము, లేకపోతే హ్యావింగ్ అ స్మాల్ గెట్ టుగెదర్. ఇలాంటి చిన్న విషయాలు చాలా మిస్ అయిపోతున్నానని ఒక పాయింట్లో రియలైజ్ అయిన తర్వాత దెన్ ఐవ్ స్టార్టెడ్ లివింగ్ మై లైఫ్ టు ద ఫుల్లెస్ట్. ఐ మీన్ ఐవ్ ఆల్వేస్ బీన్ దట్. కాకపోతే ఒక పాయింట్లో ఇంకా ఐ ఫెల్ట్ ఐ షుడ్ ఫోకస్, సంతోషం మీద ఎక్కువ ఫోకస్ చేయాలని ఒక. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ ట్రాన్స్ఫర్మేషన్ మీకు చూస్తే ఒక విధంగా. సో ఇప్పుడు లేటెస్ట్గా ఆఫ్ కోర్స్ తెర మీద అక్కడక్కడ మెరుపులా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం. బట్ యాక్టింగ్ పరంగా ఐ యూ బిజీ ఇనఫ్, ఐ యూ హ్యాపీ? అంటే ఇప్పుడు కొంచెము ఐ బికమ్ చూజీ విత్ మై వర్క్. అంటే ఇప్పుడు చేసిన సినిమాలు కూడా అలాగే ఉన్నాయి, కొంచెం స్టాంప్ వేసి వెళ్ళిపోయారు. మనం నేను చేస్తున్నాను అనేది ఒక సెపరేట్ ఒక ఐడెంటిటీ. ముందు కాఫీ టీ సప్లైలే ఉండేవి, నాట్ మచ్ ఆఫ్ రోల్ అంత పెద్దది ఉండేది కాదు. కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఏదైనా మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటేనే, ఈవెన్ ఇట్ మైట్ బి అ డే ఆర్ టూ. ఇప్పుడు డీజే టిల్లులో కూడా ఒక చిన్న రోలే చేశాను, కానీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ రోల్. సో అలా ఏదైనా ఉంటేనే ఐఎమ్ గెట్టింగ్. అండ్ ఐఎమ్ ఆల్సో ప్రిఫరింగ్ ఓన్లీ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్. ఇప్పుడు ఓటీటీలు వచ్చాక కూడా చాలా ఇప్పుడు వర్క్ అందరికీ ఆర్టిస్టులకు పెరిగింది కదా? పెరిగింది అని చెప్పలేమండి, లేదు. బికాస్ ఇప్పుడు ఏమవుతుందనంటే మేబీ మానిటరీ పరంగాను ఏమో దే గోయింగ్ ఫర్ న్యూ ఫేసెస్ కొంతవరకు. అండ్ నాకు ఫిట్ అయ్యే రోల్ రాలేదు. మరి నాకు ఇప్పుడు దాకా ఐ డెంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ. I mean, this question I will ask you relating so many women here.
విమెన్ అంటే హూ ఆర్ ఎస్పెషలీ సింగిల్ పేరెంట్స్, వాళ్ళు ఇఫ్ ఐ మే కాల్ యూ వన్, సింగిల్ పేరెంట్స్గా ఉన్నవాళ్ళు చాలామంది వర్క్ మీద, కెరియర్ మీద ఎక్కువ ప్యాషన్ పెట్టేస్తారు, మనసు పెట్టేస్తారు టు బ్రిడ్జ్ దట్ హ్యూజ్ గ్యాప్. అవును. సో అది లేనప్పుడు లేదో అది తగ్గినప్పుడు మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. హౌ డు యూ హ్యాండిల్ దట్? Am I right in saying so? 200%. అంటే ఇప్పుడు మనకి ఒక తోడు అన్నప్పుడు, ఐ మీన్ ఒక కంపానియన్ గానో ఒక మనిషిగానో పక్కన ఉన్నారు అన్నప్పుడు ఇట్స్ షేరింగ్ థింగ్. ఎవ్రీథింగ్ యూఆర్ షేరింగ్. బీ ఇట్ రెస్పాన్సిబిలిటీస్, బీ ఇట్ హ్యాపీనెస్, బీ ఇట్ సారోస్, ఎవ్రీథింగ్ దే సంబడి టు షేర్. వేరే సింగిల్ పేరెంట్గా ఉండేటప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ డబుల్డ్. అవును, బీ ఇట్ రెస్పాన్సిబిలిటీ, ఒక సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా కానీ తల మీద పడిపోతుంది మీకు, యువర్ బర్డెన్డ్. అవును. సో ఫస్ట్ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మానిటరీ ఈజ్ ఫినాన్షియల్గా, అంటే ఇద్దరు కలిసి చేసుకునే ఒక సుఖం, ఒక ఇది సింగిల్గా చేసేటప్పుడు ఇట్ ఈస్ మోర్, బర్డెన్ ఈజ్ మోర్ ఆన్ యూ. సో డెఫినెట్గా ఆ గ్యాప్ ఫీల్ అవుతారు. డెఫినెట్గా అది ఫస్ట్ కొట్టేది ఫినాన్షియల్గానే. ఫినాన్షియల్గా మీరు చాలా కంఫర్ట్గా ఉన్నారు అని అంటే ఇంకా నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. అది ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆల్ విల్ అగ్రీ, బట్ ఐ ఫీల్ అదే అంటారు కదా, వెన్ యూ వాంట్ క్రై, మనీ కాంట్ బై ఎవ్రీథింగ్, బట్ ఐ ఫీల్ కంఫర్టబుల్ క్రైయింగ్ ఇన్ అ కార్ దాన్ ఆన్ అ బైసైకిల్ అన్నట్టు. అది కరెక్ట్, పర్ఫెక్ట్. సో మనీ డెఫినెట్లీ మ్యాటర్స్. సో దట్ ఆ ఒక్క విషయంలో ఐ థింక్ ఐ ఫీల్ కొంచెం డౌన్, లో అట్ టైమ్స్, బట్ అగైన్ ఐ am blessed with such good friends around that అసలు ఆ ఫేసే నాకు రానివ్వరు అసలు. ఐ మీన్ నాకు ఒక పెద్ద బెటాలియనే ఉంది నా వెనకాల, అండ్ ఇట్ ఈస్ మై స్ట్రెంగ్త్. అమేజింగ్. I have a huge set of friends where they'll never let me feel there. ఎవరు లేరు ఫీలింగ్ అసలు నాకు ఎప్పుడు రానివ్వరు. they're there for me. వావ్. కానీ మొదలు పెట్టడం మనం జించాక్ అని చెప్పి ఫుల్ హెవీ టాపిక్లోకి వెళ్ళాం. కానీ ఇంతకీ ఏ ఊరు మంది? ఒంగోలు పక్కన ఉలవపాడు కదా. ఉలవపాడు కదా, అదే ఆ ఉలవపాడు భాష లాస్ట్ టైం మాట్లాడారు ప్రగతి మీరు, చాలా క్యూట్గా ఉంటుంది. అంటే ఇవన్నీ ఏంటంటే మీరు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని కాదు, జనాన్ని తెలియదని కాదు, కొన్ని తెలుసు, బట్ అగైన్ అండ్ అగైన్ కనెక్టింగ్ విత్ యూ అండ్ హియరింగ్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ చాలా బాగా. వీళ్ళు అవి మనం మాట్లాడే మధ్యలో ఏమన్నా వస్తే నేను మాట్లాడతాగా అలాగనా? అంటే ఏమిటి పెక్యులారిటీ ఉలవపాడులో? అంటే ఉలవపాడు ఈజ్ ఫేమస్ ఫర్ మ్యాంగోస్. మా ఊరు ఐఎమ్ వెరీ ఫేమస్ మ్యాంగోస్. అది అటుకి ఇటుకి వెళ్ళే హైవేలో ఉంది కాబట్టి ఈవెన్ పులావ్, కోడి పులావ్, మటన్ పులావ్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్. అవి బళ్ళు ఆగి తినే. సో బళ్ళ మీద పడతారా? అంటే బేసిక్ అంటే బస్సులు అవన్నీ ఆగుతాయి అన్నమాట అక్కడ. దట్స్ స్టాప్ జస్ట్ ఫర్ దట్ పులావ్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ దే. అండ్ అఫ్ కోర్స్ ఊరు అందరికీ ఇండియాస్ బెస్ట్ మ్యాంగోస్ యూ గెట్ ఇన్ ఉలవపాడు. మా ఊరు. టూ మచ్. మా ఊరు. ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు ప్రగతి? ఏది ఈ మేనరిజమ్స్? పిల్లలు, మై డాటర్. అవునా? అందరూ తల్లిని చూసి పిల్లలు, నేను నా కూతురిని చూసి ఫాలో అవుతుంటే ద వే షీ డస్ ఇట్ సో క్యూట్ దట్ అది చూసి నాకు ముద్దు అనిపించి నేను చేయడం మొదలెట్టేస్తాను. సో ఐ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అ లాట్. దట్స్ హౌ షీ వాటెవర్. ఇవన్నీ తనే చెప్తారు, తనే చేస్తూ ఉంటుంది అవన్నీ. ఎనీథింగ్ ఇఫ్ ఐ సే she'll be like, did you do that, did you whatever. Okay. So all those that small things, little joys of life. yes. సో సినిమా కెరియర్ మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూస్గా వెళ్తూ మధ్యలో పెద్ద బ్రేక్ వచ్చింది మీకు. అది అందరికీ తెలిసిన విషయం. డూ యూ రిగ్రెట్ దట్ బ్రేక్? a lot, yes. అంటే ఇంకా మిస్టేక్ జరిగిపోతాయి. మిస్టేక్ అంటారా అది, ఎక్స్పీరియన్స్ అంటారా? ఆ టైం కదా మిస్టేక్ అండి, డెఫినెట్గా. బికాజ్ ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ మిస్టేక్ దో. అంటే ఒక 10-20 years పోతుంది ఇంకా బ్యాక్వర్డ్ అగైన్. ఒక చిన్న తప్పు అనేది ఇన్వెస్టింగ్
ఆ మొమెంట్లో మనం తీసుకునే ఒక ఆవేశంగా తీసుకునే ఒక డెసిషన్ వల్ల ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ విమెన్ ఆర్ మెన్ ఆల్సో విల్ బీ కనెక్టింగ్ బికాస్ 10 years 20 years వెనకపడిపోతాం. అది అహంతోటో అహంకారంతోటో కోపంతోటో మూర్ఖత్వంతోటో అమాయకత్వంతోటో ఏదో ఒక రీజన్ ఉంటుంది ఆ ఒక పిచ్చి డెసిషన్ తీసుకోవడానికి. అది మమ్మల్ని 10-20 ఏళ్ళు వెనకాలేసేస్తుంది. కానీ ఆ 10-20 ఏళ్లలో మనం చేసింది తప్పు అని మనం గ్రహించగలిగి మనం ముందుకు వెళ్ళాము అని అంటేనే మనం వీ కెన్ గ్రో ఇన్ లైఫ్. కానీ ఇఫ్ వీ కీప్ రిపీటింగ్ దట్ మిస్టేక్, life will keep teaching you the same lesson again. So you feel you have learnt your bit elaga? I'm still learning. Life is such. Nobody is perfect. ఏమేం కోల్పోయారు ప్రగతి మీరు తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ వల్ల? ఒకటి కెరియర్ కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. అంటే అప్పుడు ఇంకా నేను ఇప్పుడు ఉన్నంత ఫోకస్డ్గా, లేకపోతే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఫోకస్డ్గా నేను హీరోయిన్గా ఉన్నప్పుడు చేసి ఉంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ అ లైఫ్ చేంజింగ్ థింగ్. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ అ డిఫరెంట్ కేటగిరీ ఆల్టుగెదర్. అండ్ ఎర్లీ మ్యారేజ్. That was one of the things you've shared earlier also, a couple of times. Early marriage. అదొక I think that also could have. అప్పటికి యూ డెంట్ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ అంటే ఏం జరుగుతుంది ఆర్ నేనేం కోల్పోతున్నాను. దాన్ని అమాయకత్వం అనటానికి లేదు, మూర్ఖత్వం. ఆ ఏజే అలాంటిది. ఐ థింక్ అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు ఫీలింగ్లో ఉంటారు ఆ ఏజ్లో. ఐ థింక్ టు ఎవ్రీ వన్ ఐ వుడ్ లైక్ టు సే, ఎస్పెషలీ గర్ల్స్, ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండి ఒక మెచ్యూరిటీ ఆఫ్ అంటే శాంతంగా కూర్చుని ఆ కోపంలో ఆలోచించకుండా ఒక ప్రశాంతంగా కూర్చుని ఒక 10 రోజులు ఆగి ఏమంటే ఇలాంటి డెసిషన్స్ పోస్ట్పోన్ చేస్తే పర్వాలేదు, కానీ అప్పటికప్పుడు మనం చేసేసాము అని అంటే వీ కాంట్ టేక్ బ్యాక్ ఎనీ డెసిషన్. క్యాన్ బి పోస్ట్పోన్డ్. మనం ఇప్పటికిప్పుడు పెళ్ళి ఇప్పటికిప్పుడు అనుకొని చేసుకోవడం కన్నా 5 సంవత్సరాలు ఆగి చేసుకోవడంలో తప్పలేదు. ఇట్ క్యాన్ బి పోస్ట్పోన్డ్. అప్పుడు పరిస్థితులు అట్లా వచ్చాయా? మీరు ఆలోచించలేని పరిస్థితులు? అన్ని పరిస్థితులు కాదు, కల్పించుకుంటాం మనం ఇంకా వచ్చేవే ఉండవు, మనం తెచ్చుకోవడం అవన్నీ. మన టైం బాగోకపోతే అన్నీ వచ్చేస్తాయి. That's how it happened. No, again and again, ante we revisit our lives not because we want to go through our pain, but just to share, because మీరు చాలా ఓపెన్గా ఉంటారు అంటే అబౌట్ యువర్ లైఫ్. అండ్ ఎప్పుడు కూడా మీరు జంకలేదు చెప్పడానికి అబౌట్ దీస్ థింగ్స్. బట్ వాట్ ఈస్ అమేజింగ్ ఈజ్ వాటిలోంచి నిలదొక్కుని బయటకు వచ్చి యూ రీస్టార్టెడ్ యువర్ కెరియర్ అండ్ షైనింగ్ స్టార్లా ఉన్నారు. I would like to say here one thing. First, నేను ఓపెన్గా అందరూ ప్రతి ఒక్కరు, ఐ మీన్ దిస్ ఈజ్ కామన్గా ప్రతి ఒక్కరు చెప్పే పాయింట్ ఏంటంటే ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ లైక్ అ ఓపెన్ బుక్. ఫర్ ద రీజన్, నేను ఏది సిగ్గుపడే పని చేయలేదు. ఒక అమాయకత్వంతోటో మూర్ఖత్వంతోటో తెలియకో తీసుకున్న ఒక డెసిషన్స్ తోటి నా లైఫ్ని నేను ఇబ్బంది పరుచుకున్నానే, కానీ నేను సిగ్గుపడే పని కానీ లేకపోతే నేను ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేది కానీ ఐ హ్యావ్ నాట్ డన్. సో అండ్ మనం ఏది చేసినా బయటికి చెప్పుకోగలిగినప్పుడే దెన్ ఐ ఫీల్ ఇట్స్ అ కంప్లీట్ లైఫ్ అకార్డింగ్ టు మీ. అంటే మనం చెప్పుకునేది దాచుకోవాల్సి వచ్చింది అని అంటే దెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ రియలీ రాంగ్. కరెక్ట్. సో ఐ ఫీల్ ఇంకా అవసరం ఏముంది ఒక్క లైఫ్, మన లైఫ్. ఏదైనా ఒక విషయం మనం బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామో లేకపోతే ఆలోచిస్తున్నామో అని అంటే we should rethink again. Maybe we are doing wrong. So when you trace back your steps, మీరు క్యారెక్టర్ రోల్స్ ఎప్పుడు మొదలు పెట్టారు ఎగ్జాక్ట్లీ? విచ్ ఫిల్మ్ తో? నువ్వు లేక నేను లేను. దట్ వాజ్ యువర్ ఫస్ట్ క్యారెక్టర్ రోల్. అప్పుడు బాధేసిందా, అయ్యో నేను హీరోయిన్ కదా? ఉంది డెఫినెట్గా. అంటే ఆ ఫస్ట్ రోజు బాధపడ్డాను. మొదటి రోజు ఐ రిమెంబర్ ముడేసుకుని జడేసుకుని వెళ్ళిపోయాను. మామూలుగా జడేసుకుని రెడీ అయ్యి వెళ్ళిపోతే ఐ రిమెంబర్ డైరెక్టర్ టెల్లింగ్, ఏంటి ఆవిడ ఇప్పుడు చెప్పారు. సో అది బాధ అనిపించింది బాగా. తర్వాత
ఏజ్కి అంటే అది చేస్తున్నాను అనే దానికన్నా అప్పుడు ఈ చిన్న వయసులో ఇలా చేయాల్సి వస్తోంది, ఈ మదర్ క్యారెక్టర్ చేయాల్సి వస్తోంది, హీరోయిన్గా చేసి ఉండుంటే అప్పుడు ఆ రిగ్రెట్ దట్ మినిట్ ఐ వెంట్ త్రూ. అప్పుడు ఐ రిమెంబర్ క్రయింగ్ ఒక 15-20 minutes ఎక్కి ఏడ్చాను. ఏడ్చి ఇంక కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చిందని ఈ రోజు దాకా ఐ నెవర్ లుక్డ్ బ్యాక్ ఆన్ దాట్. అంతేనా? హీల్డ్ కంప్లీట్లీ. ఇంకంతే ఆ ఒక్క పాయింట్లో. ఆ తర్వాత నవ్ ఐ ఫీల్ దట్ వాజ్ అ గుడ్ డెసిషన్. ఇప్పుడు మీరు బీయింగ్ ఆన్ యువర్ ఓన్ కంప్లీట్లీ యాక్టింగ్ ఇండస్ట్రీలో అంటే చాలా ఇక్కడ నార్మ్స్ ఉండవు. లైక్ ఇది జీతం అని చెప్పరు, మన రెమ్యునరేషన్స్ మనమే మాట్లాడుకోవాలి, మన టర్మ్స్ ఏంటో మనమే చెప్పాలి. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఎండ్ టు ఎండ్. ఎలా చేశారు అది? అంటే అంత ఇండిపెండెంట్గా, అంత బోల్డ్గా, ఎవరో రెమ్యునరేషన్ ఇవ్వరు, ఫస్ట్ హాఫ్ ఇస్తారు, సెకండ్ హాఫ్ సినిమా అయిపోతుంది ఇవ్వరు, ఇలాంటివన్నీ చాలా చిరాకు. ఒకటి ఫస్ట్ మేనేజర్ ఉంటారు, సో అది దట్ వాజ్ సంథింగ్. అంటే కాకపోతే బిగినింగ్ డేస్లో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చిన కొత్తల్లో లేరు, కానీ ఐ డెంట్ ఫేస్ బికాస్ నేను చేసినవన్నీ మంచి పెద్ద కంపెనీలే. ఇప్పటిదాకా నేను వర్క్ చేసినవన్నీ వెరీ ప్రొఫెషనల్ అండ్ హై బడ్జెట్ మూవీసే ఎక్కువ చేసున్నాను. 90% ఆఫ్ మై వర్క్ ఈస్ ఆల్ బిగ్ ఫిల్మ్స్. సో మాట్లాడినట్టు ఎప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు. అండ్ ఐ హావ్ నాట్ హ్యాడ్ ఎనీ ఎక్కడ ఆ విషయంలో నాకు డేట్స్ దగ్గర కానీ డబ్బుల విషయంలో కానీ ఎప్పుడు ఇబ్బంది రాలేదు. ఎప్పుడు. బట్ సి అంటే వై ఐఎమ్ ఆస్కింగ్ ఈస్ మనం వాట్ వీఆర్ వర్త్ అని ఒక హీరోయిన్ మీరు వాళ్ళు అది వాళ్ళంతే వాళ్ళే డిసైడ్ చేసి చెప్తారు. మనం అండ్ ఆ జెండర్ బయాస్డ్ కూడా ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. బికాజ్ ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఒక హీరోయిన్కి ఇచ్చే రెమ్యునరేషన్ హీరోతో కంపేర్ కూడా చేయలేము. అండ్ ద సేమ్ విత్ క్యారెక్టర్ యాక్టర్స్ ఆల్సో. ఇప్పుడు ఒక మేల్ క్యారెక్టర్ యాక్టర్కి ఇచ్చే అమౌంట్ మళ్ళీ ఫీమేల్ యాక్టర్కి ఇచ్చే అమౌంట్ ఈస్ యూ కాంట్ కంపేర్. సో దట్ ఈస్ దేర్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అది యాక్సెప్ట్ చేసుకుని ముందు దురుపు నేర్పడం అంతే. అంటే ఇప్పుడు మనం మాట్లాడడం వల్లనో ఏదైనా మారుతుంది, ఇది ఖచ్చితంగా అయిపోతుంది అని అనుకుంటే మాట్లాడిన ఒక ప్రయోజనం ఉంది. ఇంకా మనము సిస్టమ్ ఈజ్ లైక్ దాట్, యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. కాకపోతే ఓకే యూ పుట్ యువర్ స్టాండ్. ఇప్పుడు నేను ఇంత తీసుకుంటున్నానంటే ఇంతే తీసుకుంటాను, లేకపోతే నేను వర్క్ చేయను అనేది నా డెసిషన్. నేను ఎంత తీసుకోవాలి అనేది నా డెసిషన్. అవును. సో దాంట్లో ఐ విల్ బి పర్టికులర్, ఐ విల్ డూ మై జాబ్ అండ్ గో. అంతేకాని నేను ఇప్పుడు వాళ్ళకి ఇంత ఇస్తున్నారు వీళ్ళకి ఇంత ఇస్తున్నారు అని కూర్చొని నేను ఆలోచించుకుంటే దెన్ ఐ కెనాట్ సర్వైవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డజంట్ మేక్ సెన్స్. ఇట్ డజంట్ మేక్ సెన్స్. అది నాట్ ద వే టు డీల్ విత్ థింగ్స్. మనం అంటే నో కంపారిజన్. ఎప్పుడు నాది నేను ఓకే ఫైన్ ఇంతవరకు ఓకే నేను ఇంతవరకు తీసుకోవచ్చు, నాది ఇంతవరకు నేను ఐ కెన్ ఆస్క్ ఫర్ అన్నప్పుడు ఐ థింక్ ఐ కెన్ జస్ట్ గో అబౌట్. నాది నేను క్లియర్గా ఉంటే చాలు. సో మొత్తం ఇప్పుడు ప్రగతి వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని సినిమాలు కౌంటింగా? నేను కౌంట్ చేయలేదు, ఇంకా అన్నీ ఉన్నాయి రాసున్నాయి. కానీ ఐ వాంట్ డూ మేబీ ఒక ఏజ్ టచ్ అయ్యాక ఐ వాంట్ జస్ట్ గో త్రూ వన్స్ అండ్ చెక్ ఎవ్రీథింగ్ అట్ ప్రాబబ్లీ మేబీ 50 years టచ్ అయినప్పుడు ఐ వాంట్ టు. 50 కదా, దానికి ఇంకా మీకు ఒక 25 ఏళ్ళు ఉంది. దానిదే ఉంది, అప్పుడు చూద్దాం కానీ అంతే కదా. అలాగే అనుకోవాలి. అంటే ఆబ్వియస్లీ ఐ వాంట్ టు, దట్స్ వెన్ ఐ వాంట్ టు కౌంట్ అసలు ఎన్ని సినిమాలు చేశాను అని. మేబీ దట్ కుడ్ బి మై. బట్ సుమారుగా ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది కదా. సమ్వేర్ క్లోజ్ అట్ 150+ అనుకుంటున్నా. అన్నీ చిన్నవి పెద్దవి అన్ని కలిపితే మోస్ట్ మీటియస్ట్ రోల్ మీది, బిగ్గెస్ట్ రోల్ ఇంకా రాలేదు. యాక్చువల్లీ ఇన్ని ఐఎమ్ జస్ట్ సర్ప్రైజ్డ్. ఎవరెవరో ఏమిటేమిటో పెట్టి ఈ వెబ్ సిరీస్లో అవి వచ్చేస్తున్నాయి. ఐ డోంట్ నో ఇఫ్ యూర్ చూసింగ్, బికాస్ పెద్ద స్టార్స్ దే ఆర్ కమింగ్ ఆన్. అండ్ మీలాంటి మీ క్యారెక్టర్ స్లాటింగ్ ఉన్న వాళ్ళకి చాలా స్కోప్ ఉంది అంటున్నారు, బికాస్ ఆఫ్ యూనో ఆ కైండ్ ఆఫ్ కథలు వస్తున్నాయని చెప్పి. ఐ డోంట్ నో, అది మేబీ ఇక్కడ మనోళ్ళతోటి ప్రాబ్లం ఏంటంటే అమ్మ 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 అనేది ఫిక్స్ అయిపోయారు. సో ఇప్పుడు వెబ్ సిరీస్కి వస్తున్న సబ్జెక్ట్స్ ఆర్ ఆల్ అమ్మ అలా కాదు, ఇట్స్ లైక్ వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ రోల్స్ అలా ఉన్నాయి. సో మేబీ ఇంకా ఎవరు నన్ను అలా చూడలేదా?
చూడదలుచుకోలేదా, చూడట్లేదా, చూడండి అయ్యా చూడండి, ఐఎమ్ దేర్. ఆబ్వియస్లీ, ఐ మీన్ యూఆర్ దేర్, యూ బీన్ దేర్. సో నందినితో మీరు ఒక చేశారు, ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. అవును అవును, ఐ డెడ్ పిట్ట కథలు, ఐ డెడ్ నెట్ఫ్లిక్స్కి చేసి. నెట్ఫ్లిక్స్ కోసం చేశారు. అండ్ అఫ్ కోర్స్ మీకు కృష్ణవంశీ గారు ఈజ్ ఆల్వేస్ ఇన్ హై రిగార్డ్ ఆఫ్ యూ. సో కృష్ణవంశీ గారితో మీ జర్నీ చెప్పండి. కృష్ణవంశీ గారు, వి వర్క్డ్ గోవిందుడు అందరి వాడే. అంటే డెఫినెట్గా ఆయన సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ దొరకడమే వాజ్ లైక్ యూనో కొంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేయాలని, బికాజ్ ఐవ్ సీన్ హిజ్ అంతఃపురం, ఖడ్గం అవన్నీ చూసి, మురారి అండ్ ఆల్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ అలాంటి ఒక డైరెక్టర్తో వర్క్ చేయాలని. వర్క్ చేసిన తర్వాత ఇంత సింపుల్ మనిష, ఇంత గ్రౌండెడ్ అండ్ అంటే అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి టైప్లో ఆయన అసలు అంత ఇది ఉండి కూడా ఎంత గ్రౌండెడ్గా, అండ్ దట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ మీన్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద వే హీ, అంటే ఆ క్యారెక్టర్ యాక్టర్స్ని కానీ, ఒక హీరోయిన్ని చూపించే విధానం కానీ, ఒక హీరోని చూపించే, అండ్ దే ఇస్ సో మచ్ ఆఫ్ ఆ నెట్వర్క్, ద ఫ్యామిలీ నెట్వర్క్ని అంత బాగా చూపిస్తారు ఆయన. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ హిస్ ఎక్స్ ఫ్యాక్టర్, అది ఆయన అవుట్ స్టాండింగ్ ఫ్యాక్టర్ అదే అనుకుంటాను. ఆ బాండింగ్ని చాలా బాగా చూపిస్తారు ఆయన. ఐ థింక్ వెరీ స్పెషల్. కరెక్ట్, యూర్ రైట్. ఐ మీన్ అందుకే క్యారెక్టర్స్తో మనం ఐడెంటిఫై అయిపోతాం. అందుకే ఇప్పుడు ఆయన సినిమాలో చూసారంటే ఒట్టి హీరో హీరోయిన్ మాత్రం కాదు, యూ విల్ వాళ్ళ బామ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ వదిన, వాళ్ళ చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా గుర్తుండిపోతాయి, చిన్న చిన్న పిల్లల వరకు. బికాస్ అది ఫ్యామిలీలా చూపిస్తారు ఆయన. వీళ్ళనే చూపించాలి, వాళ్ళందరినీ కొంచెం బ్యాక్గ్రౌండ్లో అలా చూడరు ఆయన. హీ వాంట్స్ ద ఫ్యామిలీ టు బి, అంటే అలాగే కదా ఒక ఫ్యామిలీలో ఉంటాము, అలాగే చూపిస్తారు. ఒక హీరో హీరోయిన్ మట్టిగా మా బావమరుదల్ని మట్టికి ముందు పంపించి వెనకాల మనం కూర్చోం కదా. వీఆర్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. సో దట్ ఈస్ సంథింగ్ హీ హ్యాస్, that sensibility I think is there in him. Yeah. One of the very fine filmmakers manaki. Very I really like his a concept నాకు బాగా నచ్చుతుంది ఆయన దగ్గర. సో నాకు అనిపిస్తుంటుంది ప్రగతి, డైలీ మోటివేషన్ ఏంటి ప్రగతి మీకు? మోటివేషన్, see there are days where I don't get motivated, అసలు లేబుద్ధి కూడా కాదు, ఏం చేయాలి చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ most of the days I am in a field where I want to keep my identity, be there forever. So నేను రిలాక్స్ అయ్యి పడుకొని ఉంటే నన్ను ఎత్తుక్కుని రావు. సో నన్ను నేను, అండ్ ఐ బీన్ దేర్. అంటే ఇప్పుడు జనాలకి ఏంటంటే ఓయమ్మ ఈవిడ ఎప్పుడు భూమి పుట్టక ముందు నుంచి చేస్తుంది మదర్ క్యారెక్టర్, వాళ్ళకి నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను అనవసరం. బట్ ఐఎమ్ దేర్ ఫర్ అ వెరీ లాంగ్ టైం. సో అన్నేళ్లుగా ఒక మదర్ క్యారెక్టర్లో చూసేటప్పుడు ప్రాక్టికల్గా ఒక పాయింట్లో యూ విల్ ఫీల్, అబ్బా ఎన్నేళ్ళ నుంచి వేరెవరైనా కొత్తగా తీసుకొద్దాము అనే థాట్ ఖచ్చితంగా వస్తుంది. లేదు ప్రగతిని పిలుద్దాము అని చేయాలి అంటే నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవాలి. బికాస్ దిస్ ఇస్ మై జాబ్, దిస్ ఇస్ మై ఎవ్రీథింగ్, దిస్ ఇస్ మై కెరియర్ అండ్ ఐ వాంట్ టు బీ హియర్. ఐ డోంట్ వాంట్ టు గో. అంటే ఊరికే వచ్చేదో డబ్బులు చేసుకుని వెళ్ళటానికి నేను రాలేదు. ఐ వాంట్ టు హ్యావ్ మై నేమ్. నేను ఇక్కడ పేరు ఉండాలి, నేను ఉండాలి. ఐ వాంట్ టు బీ హియర్. సో ఐ వర్క్ ఫర్ దట్. I really work for that. I want to upgrade myself. I want to, అంటే ఇప్పుడు ఒక ఫ్రేమ్లో నన్ను ఒక హీరో హీరోయిన్తో పక్కన నిల్చోపెట్టారు ఒక తల్లిగా అని అంటే ఐ షుడ్ కాంప్లిమెంట్ దెమ్. యాక్టింగ్ అనేది డెఫినెట్గా ఐ బీన్ డీసెంట్లీ గుడ్ ఎనఫ్ దెన్ ఆల్సో, నవ్ ఆల్సో, అండ్ ఐ బీన్ అప్గ్రేడింగ్ బికాస్ ఐ లవ్ వాచింగ్ మూవీస్ అండ్ ఐ కీప్ సీయింగ్ సెన్సిబిలిటీస్. ఒక్కొక్కరు యాక్టింగ్లో ఏంటి ఇది ఏం కొత్తగా ఉంది, ఇదేం కొత్తగా, ఐ కీప్ లెర్నింగ్. ఐఎమ్ ఎ కాన్స్టెంట్ లెర్నర్. But at the same time, I need to upgrade myself. Right. Be it my dressing, be it my way of acting, be it my way of presentation, and the way I look in the frame. నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తేనే
నేను ఇక్కడ సస్టైన్ అవ్వగలను. ఇంత అప్గ్రేడ్ అయి ఉన్నారు, ఇంకా అప్గ్రేడ్ చేస్తారు అంటే ఇది అప్గ్రేడెడ్ వర్షన్, 2.0. 2.0 అదే బికాస్ యువర్ ఫిట్. అండ్ ఇప్పుడు ఏదో పెద్ద క్యారెక్టర్ డైలాగులు ఇచ్చేసారు, నాకు ఏడవడం రాలేదు అనట్లేదు, అలాంటి క్యారెక్టర్సే రావట్లేదు. యూ ఆర్ టేకింగ్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యువర్ స్కిన్, హెయిర్, వాట్ ఈస్ రిక్వైర్డ్, అంటే తెర మీద కావాల్సినవన్నీ. ఇంకేం అప్గ్రేడ్ చేస్తారు? అంటే అదే అప్గ్రేడ్ అయ్యే ఇక్కడ దాకా వచ్చింది. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టెల్ మీ ఒక 20 years తర్వాత కూడా, ఒక 10 years తర్వాత కూడా మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు, ఈజ్ అప్గ్రేడింగ్ ఓన్లీ. నో, అంతే. ఐ హ్యావ్ నాట్ లెఫ్ట్ మై సెల్ఫ్ దేర్. అది కరెక్ట్. ఐవ్ కమ్, నేను ఇక్కడ దాకా లాక్కుని వచ్చాను కదా, దట్ ఓన్లీ ఈజ్ అప్గ్రేడింగ్ అకార్డింగ్ టు మీ. సో అది అంతా ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అయితే. డెఫినెట్లీ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అంటే వర్కౌట్ అనేది ఈజ్, అందరూ ఇప్పుడు వర్కౌట్ వచ్చి నేనేదో అందంగా కనిపించడం కోసమో, లేకపోతే నేను వెయిట్ రెడ్యూస్ అవ్వడం కోసమో, లేకపోతే నేను సన్నగా అయిపోవాలను, అది ఆ అపోహ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఐ వాంట్ టు క్లారిఫై ఎవ్రీబడి. హలో, నో, ఐ డోంట్ వాంట్ టు రెడ్యూస్ వెయిట్. నేను తగ్గడం కోసమో, అందంగా కనిపించడం కోసమో, సన్నగా అయిపోవాలను, లేకపోతే అందుకు కాదండి. ఫస్ట్ వర్కౌట్ అనేది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కరెక్ట్. ఫిజికల్లీ వెన్ యు ఆర్ ఫిట్, హెల్త్ మనది మన చేతుల్లో ఉంది అని అన్నప్పుడు ఉన్న ఒక కాన్ఫిడెన్స్ మీకు ఎన్ని కోట్లున్నా రాదు. మీ హెల్త్ మీ చేతిలో ఉంది, మీరు చెప్పిన మాట వింటోంది మీ బాడీ. యూర్ ఫ్లెక్సిబుల్ ఇనఫ్, యువర్ కోర్ స్ట్రెంగ్త్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ఆ కాన్ఫిడెన్సే వేరు అసలు. వెన్ యూ వాక్ ఇన్, ఒక 100 మంది ఉన్నారని అంటే ఆ 100 మందిలో నేను అని నడిచే ఒక కాన్ఫిడెన్స్ మీకు వర్కౌటే ఇవ్వగలదు, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇవ్వగలదు. అవును, ఫిజికల్ స్ట్రెంగ్త్ అంత బాగున్నప్పుడు డెఫినెట్గా మెంటలీ ఆల్సో యూ బికమ్ మోర్ స్ట్రాంగర్. బికాస్ ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మెంటలీ ఆల్సో యూ వెరీ స్ట్రాంగ్, యూ ఎవాల్వ్డ్. కరెక్ట్. యూ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. యువర్ కాన్వర్జేషన్ విత్ పీపుల్ ఈజ్ మోర్ లైక్ వాట్ డు టెల్ మీ, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో తెలియని ఒక కమాండ్ ఆన్ యువర్ సెల్ఫ్. రైట్. సో అది ఉన్నప్పుడు వెన్ పీపుల్ టేక్ యూ మోర్ సీరియస్. బికాస్ పీపుల్ ఏది వీడు ఎక్సర్సైజ్ చేసేస్తుందని సీరియస్గా తీసుకోరు, ఆ డిసిప్లిన్ నా దగ్గర ఉందని నన్ను సీరియస్గా తీసుకుంటారు. బికాస్ దట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్. అవును. నేను ఆ టైంకి వెళ్ళాలి, నేను 2 hours జిమ్లో స్పెండ్ చేస్తున్నాను అనేది 2 hours ఐ వర్కౌట్. 2 hours నేను వర్కౌట్ చేస్తున్నాను డైలీ, నేను అంత టైం స్పెండ్ చేయగలుగుతున్నాను అనే ఒక డిసిప్లిన్ మన దగ్గర ఉంది అని అంటేనే తెలియని ఒక రెస్పెక్ట్ వస్తుంది ఎదుటి మనిషి దగ్గర నుంచి. దే టేక్ యూ మోర్ సీరియస్. కరెక్ట్. ఏమంటే దట్స్ అంటే పార్ట్ అండ్ ఏదో ఊరికి ఒకసారి డాన్స్ చేసేసాను, లేకపోతే ఇది ఇప్పుడు నేను మామూలుగా అల్లరి చిల్లరగా నేను డాన్స్ చేస్తే నన్ను సీరియస్గా తీసుకోరు. నేను వెళ్ళి కరెక్ట్గా ఈ టెక్నికల్గా నేను ఒక భరతనాట్యం, ఒక కూచిపూడినో వెళ్ళి పద్ధతిగా చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ దే విల్ టేక్ మీ సీరియస్. దట్స్ ఎగ్జాక్ట్లీ జిమ్ ఆల్సో ఈజ్ టు మీ. కరెక్ట్. ఒక రెస్పెక్ట్ వస్తుంది, ఒక తెలియని, అంటే అది దట్ ఈస్ అగైన్ ఓవరాల్ ఇవాల్వ్మెంట్ అవుతుంది. సో దట్స్ హౌ ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్. అండ్ దిస్ ఈజ్ నాట్ ఫర్, నాకు సన్నగా అవ్వడం ఇష్టం లేదు, ఐ డోంట్ వాంట్ టు రెడ్యూస్ వెయిట్. నేను చాలా బాగున్నాను, నేను ఎలా ఉన్నానో నేను చాలా బాగున్నాను. అండ్ జిమ్కి వెళ్తే అందం రాదు. అందము సరిగ్గా తింటే, సరిగ్గా వాట్ డు ఐ సే, సరిగ్గా చూసుకుంటే, అండ్ మనము ఓవరాల్ హెల్త్ కేర్, స్కిన్ కేరు, హెయిర్ కేరు, యూనో అవి చేస్తే అందం ఏమన్నా ఉన్న అందమే ఉంటుంది, ఎక్స్ట్రా అందం ఏం రాదు, ఉన్నదాన్ని కాపాడుకోవాలి అంతే. అవును. సో నేను ఇప్పుడు కొత్తగా జిమ్కి వెళ్ళి నేను ఏదో చేసేసి నేను అందగత్తెని అయిపోలేను. అండ్ దానివల్ల నేనేమి కొత్తగా అదేంటిది 0 size అవ్వలేను. వర్కౌట్తో పాటు వీ హ్యావ్ టు డూ డయట్ ఆల్సో. అండ్ నేను డయట్ అస్సలు చేయను, శుభ్రంగా తింటాను. లెట్ మీ టెల్ యూ, హలో ఎవ్రీబడి, నేను శుభ్రంగా తింటాను, నాన్ వెజ్ తింటాను, వెజిటేరియన్ తింటాను, చక్కగా తింటాను. అండ్ దానికి తగ్గట్టు గొడ్డులాగా 2 గంటలు జిమ్లో చాకరీ చేస్తాను. ఆ 2 గంటలు ఏమేమి చేయాలి చెప్పరా, ప్రగతి చెప్తావా ప్లీజ్? ఐ డూ కార్డియో 45 minutes చేస్తాను, దట్స్ మై వార్మప్. అండ్ దెన్ 1 hour 15 minutes వరకు ఇట్ ఈస్ ద ఒక్కొక్క బాడీ, లైక్ ఒకరోజు మేబీ ఇట్ మైట్ బి జస్ట్ లెగ్స్ అయితే, ఒకరోజు షోల్డర్ అయితే, ఒకరోజు. యు హావ్ ఎ ట్రైనర్ ఆర్? యా, ఐ హ్యావ్ ఎ ట్రైనర్. సో
సో అంటే అది బాగుంటుంది బికాస్ సో మోటివేషన్ వస్తుంది కదా సో టు డూ. అవునవును, ఐ లుక్ ఫార్వర్డ్. ఎందుకంటే నాకు ఆయన వర్కౌట్ అంతా చేపించి లాస్ట్లో ఒక వీడియో తీస్తాను. ఆ వీడియో కోసం అదంతా వర్కౌట్ చేస్తాను. కమ్ అప్ విత్ సంథింగ్ వెరీ యూనిక్ అనమాట. మామూలు రెగ్యులర్ ఏదో వర్కౌట్ చేసేది ఇవ్వడు. హీ విల్ డూ ఏదో ఒక సర్కస్ పెడతాడు, ఏదో ఒక సంథింగ్ న్యూ హీల్ కమ్ అప్ విత్. ఐ థింక్ ఫర్ దట్ I wait for that. దానికోసం I do all this and then मैं वीडियो बना देंगे यार, एक बना दो यार. సూపర్. ఎన్ని పౌండ్సా కిలోసా వెయిట్స్ ఎత్తుతారు మీరు? My బెస్ట్ యువర్ ఆల్ టైమ్ బెస్ట్ all time best was 100 kg. 100 కిలోల deadlift. Yeah, డెడ్ deadlift. Yeah, I've done. I've done. అంటే ఇంకా దెబ్బకి ఎవరైనా చూస్తే ఇంకా అక్కడ ఉండిపోతారు ఎవరు. దే వోంట్ ఈవెన్ మెస్ విత్ యూ. మామూలుగానే కట్అవుటే పెద్దది కదా, కొంచెం భయం ఉంటుంది. కొంచెం భయం ఉందా? కొంచెంగా చాలా. కానీ ఆఫ్ కోర్స్ కట్అవుట్తో పాటు కొంచెం భయపెట్టే కట్అవుట్తో పాటు యూర్ ఆల్సో అ బ్యూటిఫుల్ గర్ల్. సో డిడ్ యూ హ్యావ్ ఎనీబడి అంటే కొంచెం డైరెక్ట్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో, no one has spoken to me directly. Maybe and I'm not in that age where people will come and talk to me directly. మరీ టూ మచ్. కానీ ఏజ్ అని కాదు, ఐ మీన్ you're good looking, you're in the limelight, you're fit and people are. Okati, see, mostly everybody is married, so no one has చూసి అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? ధైర్యం లేదంటారు. అదే ధైర్యం ఒకటే లేదా లేకపోతే మీకు తెలియలేదా? నేను గమనించలేదు నిజంగా. నాకైతే ప్రామిస్ నిజంగా నో వన్ అంత ఇదిగా ఎవరి దగ్గరికి రాలేదు. సో అంటే బట్ ఒకవైపు చూస్తే ఇలా ఉంటుంది, బట్ రెండో వైపు హ్యాండిల్ ఈజ్ వెరీ డిఫికల్ట్ కదా, అంటే అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అందుకే అడిగాను. ఇట్ ఈస్ డిఫికల్ట్. అంటే వల్నరబుల్గా ఉన్నప్పుడు యువర్ సింగిల్ అండ్ ఎస్పెషలీ ఐ డోంట్ నో, ఐ హావ్ బీన్ లక్కీ. రాయేసి చూద్దాం అనేవాళ్ళు ఉంటారు కదా. I've been lucky that way. I don't know, నాకు అంటే గుర్తుండేటట్టు కూడా ఏమంత మామూలుగా ఏదైనా ఫోన్ చేసి ఏదైనా మాట్లాడేటప్పుడు దే విల్ ట్రై టు. నాది అసలు టేక్ ఆఫే ఎలా ఉంటుందంటే ఎవరైనా ఫోన్ చేస్తే I'll tell you the basic నా కాన్వర్జేషన్ అంటే you will understand why they are not approaching. కరెక్ట్. ఫోన్ వచ్చింది, విల్ బి లైక్ చెప్పండి, మీరంటే చాలా నంబర్ ఎవరు ఇచ్చారు, మై టోన్ ఓన్లీ విల్ బి లైక్ నంబర్ ఎవరు ఇచ్చారు, అదండి వాళ్ళు అది దొరికిందని అంటే అక్కడ దారిలో పారేసి వెళ్ళారు ఎవరన్నా, ఎవరు ఇచ్చారు నంబరు, ఏంటి ఏం కావాలి చెప్పండి, అది మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారు, చాలా థ్యాంక్స్ అండి. ఇంకేం మాట్లాడతారు నెక్స్ట్? వెన్ ద టోన్ ఈజ్ లైక్ దిస్, నెక్స్ట్ ఇంకా ఫర్దర్ కాన్వర్జేషన్ వెళ్ళడానికి లేదు. సరే మేడం చాలా థ్యాంక్స్ అండి, మేడం ఓకే అండి. మళ్ళీ అలా ఇంకొకసారి ఎప్పుడన్నా చేశారంటే చెప్పండి, ఇంకా ఏం మాట్లాడాలని చేస్తున్నారండి మీరు? సరే నంబర్ దొరికింది చేశారు, ఏం మాట్లాడాలని చేస్తున్నారు? ఇది కొత్త వాళ్ళ ప్రగతి, బట్ తెలిసిన సర్కిల్స్ లో కూడా ఉంటారు కదా. తెలిసిన వాళ్ళు ఎవ్వరు, మోస్ట్లీ నాకు అందరూ ఫ్రెండ్సే. సో నో వన్ హ్యాస్ డెడ్ ఎనీవే, నో వన్ యాక్చువల్లీ స్పీకింగ్, నో. అండ్ ఎవరైనా మాట్లాడినా కానీ చాలా నీకో అమ్మా, నువ్వు అందగత్తవమ్మా, అలా ఏదో ఊరికే ర్యాగింగ్ లాగా మాట్లాడతారు. సో ఇట్స్ మోర్ లైక్ దోస్తి టైప్. నో వన్ హ్యాస్ అలాగా. సో ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు ద జిమ్ టాపిక్ బికాస్ దట్స్ వెరీ యూస్ఫుల్. 2 గంటలు జిమ్ చేసే ముందు తినాలా, తర్వాత తినాలా, 2 టైమ్స్ తినాలా? నేను మై ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ బ్యాడ్ బికాజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయను అండ్ ఎర్లీ లంచ్ చేసేస్తాను. బై 12:30 ఐఎమ్ డన్ విత్ లంచ్. అంటే ఇది షూటింగ్ లేకపోతే లంచ్ చేసేసి మళ్ళీ ఒక 7కి వెళ్ళానంటే జిమ్కి 9 వరకు జిమ్లో ఉంటాను. మై జిమ్ టైమింగ్స్ ఆర్ 6:30 to 8:30 ఆర్ 7 to 9 ఈవినింగ్సే మోస్ట్లీ. బికాజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం, నాకు మార్నింగ్స్ మై బాడీ డజంట్ సపోర్ట్ డే టైంలో, బికాజ్ నేను కొంచెం లేట్గా లేస్తాను అండ్ ఐ హ్యావ్ అ డిఫరెంట్ రొటీన్ ఆల్ టుగెదర్. సో నేను లేట్గా పడుకుంటాను బికాజ్ ఐ వాచ్ లాట్ ఆఫ్ టెలివిజన్. ఈ నెట్ఫ్లిక్స్ అవి ఇవి సిరీస్ సినిమాలు ఎక్కువ చూస్తాను. అంటే 12:31 అలాగా లేదు, 2-3 అలాగా, 3-4 అలా.
3-4 గంటలకి అంటే అది బ్రహ్మముహూర్తం, అందరు నిద్ర లేస్తారు. లేచి దేవుడి దండం పెట్టుకుని అప్పుడు పడుకుంటాను. అంతేనా? ఓకే, పోనీ దండం అయితే పెట్టుకుంటున్నారు. ఆ టైంలో పడుకుంటే ఆఫ్ కోర్స్ లేవడం లేట్ అవుతుంది కాబట్టి ఇంకా మై డే ఆల్సో స్టార్ట్స్ వెరీ లేట్. సో అంటే ఇప్పుడు హోల్ మంత్ యూర్ నాట్ బిజీ కదా ప్రగతి? యూఆర్ వర్కింగ్ హౌ మెనీ డేస్ అ మంత్ అప్రాక్సిమేట్లీ? 10 days, 15 days, 12 days? No, now it's just come down very less. I mean, cinemalu for now I don't have anything, and I'm doing my YouTube idi, so that might be about 4 to 5 days a month. యూట్యూబ్ వాట్ యూ డూ అంటే? I have started my own channel, Avunu. Track Strong ani, so I'm doing that. Apart from that, ads adi vaste chestam. Maybe about a week to 10 days. A month you're just occupied. Rest of the time, how do you plan your day? Rest of the time, see, it's mostly with my fitness. I mean, akkade naku half day potundi because mundu preparation after and all ellali anedi నేను 2-3 hours నుంచే ముందు మెంటల్ గా ప్రిపేర్ అవుతూ ఉంటాను. ఈరోజు జిమ్కి వెళ్ళాలి అనేది. సో ఒక 4 o'clock నుంచే నాకు ఆ హడావిడి మైండ్లో ఉంటుంది, బ్యాక్ ఆఫ్ మైండ్లో. So that half day goes in my workout only. And apart from that, I do meet all my friends. That's one major thing. And we go travel a lot. Travel. ఏదో ఒక ఊరు, ఎక్కడ లేదంటే ఊరికి అక్కడ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళన్న వచ్చేస్తాను, ఊరికే ఒక రౌండ్. సో మన లైఫ్ గురించి మనకు ఆలోచించుకున్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది కదా ప్రగతి, మనం ఇలా చేయాలి, ఇలా ఉండాలి, లేకపోతే దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు గో అని. డూ ఎవర్ థింక్ లైక్ దట్? అంటే ఐ వాంట్ టు మ్యారీ, పెళ్లి చేసుకోవాలన్నది ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయా, థాట్స్? పెళ్ళి వై నాట్? ఇప్పుడు చాలా ఇట్స్ ఎ వెరీ నార్మల్ థింగ్ దీస్ డేస్. డెఫినెట్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆల్సో. పెళ్ళి అనే దానికన్నా ఐ ఫీల్ పెళ్ళి అనే పదం కన్నా కంపానియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఒక్కొక్క పాయింట్లో. ఐ డెఫినెట్లీ డూ మిస్ హ్యావింగ్ అ కంపానియన్, హ్యావింగ్ సంబడి యూనో టు టాక్ టు, అండ్ అది ఉంటుంది. కానీ మనం ఉన్న ఒక మెచ్యూరిటీ లెవెల్కి మళ్ళీ మనకి మ్యాచ్ అయ్యే పర్సన్ అండ్ ఆల్ దట్ ఐ డోంట్ నో. మళ్ళీ అది గెటింగ్ అ సింగిల్ పర్సన్, అవన్నీ చాలా ఇట్ ఈస్ అ వెరీ బిగ్. బట్ దెన్ లైఫ్ ఇట్స్ అ లాంగ్ లైఫ్ కదా, when you visualize రావాలి అని ఉంటే మేబీ అది రాసి పెట్టుంటే you're open to it. ఓపెన్ అనేది కాదు, బట్ ఐఎమ్ వెరీ కష్టం కొంచెం టు డీల్ విత్. ఎందుకలా అంటే మొండితనమా, డిమాండింగ్? బికాజ్ యు కాదు, ఐఎమ్ పర్టిక్యులర్. I'm very particular about a lot of things. I know that I know of you. Yeah, I have naku ఇది ఇలాగే and there's a particular way I expect the person to respond, and it has to be that only. తగ్గితే తగ్గేదేలే అంతే, కష్టం. సో అది కాక ఇప్పుడు మేబీ నేను ఇది 20sలో ఉంటే నేను బాగా అడ్జస్ట్ అయ్యేదాన్ని. I could have been, but now ఇప్పుడు 30sకి వచ్చేసాక కష్టం. Yeah, 30sలో కొంచెం కష్టం. I know. So since we've come to 40s టచ్ అయ్యాను కాబట్టి ఐ డోంట్ నో, ఐ హ్యావ్ దానికనే ఇంకా నేను ఇంతే అనేది ఒక మెంటాలిటీ వచ్చింది. సో ఎదుటి మనిషికి అంతే ఉంటుంది కదా, వాళ్ళు అదే 40sలో ఉన్నప్పుడు వాళ్ళకి అదే మెంటాలిటీ. బట్ ఏదో ఒక కోర్ ఫిలాసఫీ, ఒక హోప్ ఏదో ఉంటుంది అందరికీ. అంటే సోల్మేట్ అను, లేకపోతే టైం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయని, లేదు దేవుడే ఇస్తాడు, ఏదో పెట్టుకుంటారు ప్రతి వాళ్ళకి. అలాంటిది ఏమన్నా ఉందా, లేకపోతే అసలు బ్లాంక్ ఆ టోటలీ? నో, ఐ విల్ లెట్ ఇట్ unfold at its own time. అంతే. No, I am not planning anything. I don't have any such plans. పిల్లలు, what about kids? What are they saying? My kids they are busy in their own world. వాడు పెద్దవాడు ఇప్పుడే he is working in Bangalore, and పాప యుఎస్కి వెళ్ళింది. సో బాబు వర్క్ చేస్తున్నాడు ఆల్రెడీ? He's finished his graduation and he's working ఇండిపెండెంట్గా. మరి అమ్మ నా ఫస్ట్ జీతంతో చీర అవన్నీ వచ్చాయా? ఇంకా లేదు. ఇంకా లేదు. వాడే పుడుచుకుంటూ ఉన్నాడు. అంతేనా? టైం ఉంది ఇంకా అయితే. అండ్ యాక్చువల్లీ అవును, అంటే యూ సీ మోర్ లైక్ అ ఫ్రెండ్ టు ద కిడ్స్ కదా? Yes, I've seen that. Very close with them, and nice children I have. Very well behaved, matured, very balanced, very grounded kids. I'm proud. I'm a proud mother. Yes, మంచి పిల్లలు.
సో మంచి పిల్లల్ని సొసైటీకి ఇచ్చాను. అది తెలుస్తుంది, మంచి అమ్మ కాబట్టి డిసిప్లిన్డ్ అండ్ ఫోకస్డ్ అండ్ వెరీ పర్టికులర్, వెరీ చిల్డ్రన్, వెరీ రెస్పెక్ట్ఫుల్ చిల్డ్రన్ దే ఆర్. అవును. కానీ సౌత్ ఇండియన్ రేఖ అనే ఈ కితాబ్ నేనే యూ ఓన్లీ గేవ్ మీ చాలా అందంగా చాలా క్రియేటివ్గా చెప్పానా, ఇంకెవరైనా చెప్పారా? అది చాలా మంది కంపారిజన్ అయితే చాలా మంది చేస్తారు. అంటే బికాస్ ఆఫ్ యువర్ హెయిర్ స్టైల్, Yeah. పెద్ద బొట్టు, చీరకట్టు స్టైలు, పెద్ద జుమ్కీస్ అవన్నీ కూడా. ఐ డోంట్ నో, అంటే అయ్యో దట్స్ ఐ మీన్ వెరీ బిగ్ నేమ్ టు బీ కంపేర్డ్ విత్. కానీ ఐ టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. ఏమంటే అంటారు కదా, ఒక ఏదైనా వచ్చినప్పుడు యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. ఎనీ కాంప్లిమెంట్ ఆర్ సక్సెస్ ఆర్ ఎనీథింగ్ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ, నాట్ లైక్ అహంకారం. సో ఇంకా అది కాపాడుకోవాలి కాబట్టి ఐఎమ్. రైట్. ప్రగతి నటించిన పాత సినిమాలు వేసుకుని చూసుకుంటుంటారా ఎప్పుడైనా? అప్పుడప్పుడు తెలుగువే ఆర్ తమిళ్? తమిళ్, తెలుగు చూసి వాట్ యూ ఫీల్? అది ఎలాగైతే దూరం వచ్చాడు అనిపిస్తుంది. ఐ లుక్ సో డిఫరెంట్, గ్రోన్ అప్ సో మచ్ ఐ ఫీల్. సో ఇట్ ఈస్ అమేజింగ్ టు సీ హౌ యూ స్టార్టెడ్ ఆఫ్ వెరీ యంగ్ ఏజ్లోనే సక్సెస్ చూశారు, కష్టాలు చూశారు, అన్నిటినీ నెట్టేసి ఇప్పుడు పక్కకు వచ్చి ఇది నేను అని చెప్పి డిక్లేర్ చేసి హౌ యూ రీమోల్డెడ్ యువర్ లైఫ్. ఏదైనా ఎనీ మోస్ట్ డిఫికల్ట్ టైమ్ దట్ యూ రిమెంబర్ ఇన్ యువర్ లైఫ్ దట్ యూ ఓవర్కేమ్? దేర్ వేర్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ లేకుండా, కష్టపడకుండా. కష్టము ఈజ్ నాట్ ద రైట్ వర్డ్ బికాస్ సర్వైవల్ ఇట్ ఈస్. యూ డూ థింగ్స్ ఫర్ సర్వైవింగ్. ఎలాంటి అంటే డబ్బుల కోసం ఇబ్బంది పడ్డ రోజులు ఉంటాయి? డబ్బుల కోసం ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. అండ్ యునో సింగిల్ పేరెంట్గా పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ ఓన్, యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అన్నప్పుడు డెఫినెట్గా ఇట్ ఈస్ డిఫికల్ట్ బికాస్ ఛాలెంజింగ్, బికాస్ పేరెంట్స్ కూడా లేరు అండ్ no one to support. So when you have to make things on your own, it is difficult. Each time has been very difficult. And పని చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, అది బ్యాలెన్స్ చేసుకుంటూ, మళ్ళీ నా టర్మ్స్కి నేను ఉంటూ, దట్ చాలా కష్టపడ్డావు బంగారం. చాలా కష్టం. అది టర్మ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఐ వాంటెడ్ ఇట్ ద లైఫ్ వాట్ ఐ యామ్ టుడే ఐ హ్యావ్ లివ్డ్. ఈరోజు ఇక్కడ దాకా నేను నా టర్మ్స్కే నేను వచ్చాను, నేను ఎవరి టర్మ్స్కి రాలేదు. ఐ కెన్ సే ఇట్ ఆన్ రికార్డ్. But I'm getting on emotional and teary, you know, because I feel, yeah, when I look back, I've come a very long way, and I feel proud to be here sitting, and you know, when I look back, I've come a very good way and very hard way, and no, very of course you are bindas, you are successful, and you అవన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఆ ప్లేస్కి చేరుకోవడానికి ఎన్ని కన్ఫ్యూజన్స్, ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలు దాటుకుంటూ, అవమానాలు అవమానాలు అంటే ఎలా? వాట్ కైండ్ ఆఫ్ అవమానాలు మతలబ్ సి ఇక్కడ ఎస్పెషల్లీ సినిమానే కాదు, ఎనీవేర్ వెన్ అ గర్ల్ టేక్స్ అ స్టాండ్ అండ్ ఇండైరెక్ట్గా షీల్ బీ హ్యూమిలియేటెడ్. దట్స్ వాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ ఈ జర్నీలో. అంటే ఒక అమ్మాయిగా, ఒక లేడీగా, if I have my opinion and if I have this is how I want to be, is not taken serious. It's not respected. I don't know for what, but so అది ఒక కపుల్ ఆఫ్, అంటే అది డైరెక్ట్గా ఏం అనలేరు కదా ఇప్పుడు. ఇఫ్ ఐఎమ్ పుట్టింగ్ మై ఫుట్ డౌన్, இன்னொரு இடத்துல மிரட்டிடுவாங்க. இன்னொரு இடத்துலன்னு இல்லை, மிரட்டுறது கிடையாது. they will try to humiliate you. ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తారా? బికాజ్ ఐ కెన్ రిలేట్ సో మచ్ విత్, ఐ మీన్ సో మెనీ. హ్యూమిలియేట్ అంటే ఇన్ టర్మ్స్ I might lose work,
ఐ వుడ్ హ్యావ్ బీన్ ఆ ముందు సినిమా వాళ్ళతోటి చాలా బాగా చేసి ఉండొచ్చు. ఐ వుడ్ హ్యావ్ బీన్ అట్ మై బెస్ట్ అండ్ దట్ వుడ్ హ్యావ్ బీన్ అ బ్లాక్ బస్టర్. ఎవ్రీథింగ్ వుడ్ హ్యావ్ బీన్ దేర్. But just because I have my terms, I am working the way I want it, I might not be there the next movie. Which I would be like, why? అనిపిస్తుంది. అంటే I'm not able to ఇది అర్థమైంది వెరీ సెన్సిటివ్ విషయాలు అంటే కనిపించక వినిపించక అలా ఉంటుంది ఆ హ్యూమిలియేషన్. సో బేసికలీ ఒపీనియన్స్ చాలా మన ఓన్ భావజాలం ఉంది అనే ఒక విషయం జీర్ణించుకోలేక ఇంకో చోట ఎక్కడో కొంచెం అంటే స్వేచ్ఛని నొక్కే ప్రయత్నం. స్వేచ్ఛని నొక్కేది మన ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ని, మన ఉనికిని కొంచెం ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ని గుచ్చేది, మన ఆ ఈగోని పంచర్ చేసేది. ఇది ఇలా చేసేది పురుషులైనా స్త్రీలు కూడానా ఆర్ జనరలీ సమాజంలో ఉందా? మోస్ట్లీ మెన్. బోత్ అండి. యాక్చువల్గా ఇట్స్ మోర్ ఫ్రమ్ ద విమెన్ దాన్ మెన్. టెల్ మీ వై. రియల్లీ ఇట్స్ ఫ్రమ్ ద విమెన్. ఐ డోంట్ నో. I mean, touch wood, there are a lot of people who love me as a person and ladies చాలా మందికి ఇష్టం. But there are few people, I don't know, they just don't like me. I don't know for what. They just don't like me. And అది ఎంతో ఆబ్వియస్గా ఉంటుందనంటే అది తెలుస్తుంది సెట్లో దట్ దే ఆర్ నాట్ లైకింగ్ మీ అనేది. సో ఐ జస్ట్ కీప్ అవే అంతే. ఐ డోంట్ నో. అండ్ వాళ్ళకి రీజన్ కూడా ఉండదు నేను ఎందుకు నచ్చను. వాళ్ళకి రీజన్ కూడా ఉండదు. కానీ ఎక్కడో తెలిసిపోతుంది మనకి. తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఒక గుడ్ వైబ్ బ్యాడ్ వైబ్ ఉంటుంది కదా, మనం ఒకరితోటి ఒక హాయ్ హలో చెప్పేటప్పుడే తెలిసిపోతుంది వెదర్ దే లైక్ అస్, వెదర్ దే ఆర్ సేయింగ్ ఇట్ ఇన్ అ నైస్ వే ఆర్ నాట్ అనేది ముందే తెలిసిపోతుంది. బట్ కొంతమందితో ఆ వైబ్ వస్తుంది, అప్పుడు నేను ఐ మెయింటైన్ డిస్టెన్స్. అంటే ఎంత కష్టం ప్రగతి, బికాస్ యూ హ్యాడ్ ఎ డిస్టర్బ్డ్ మ్యారేజ్, అమ్మ వాళ్ళు లేరు, డిస్టర్బ్డ్ చైల్డ్హుడ్, డిస్టర్బ్డ్ మ్యారేజ్, డిస్టర్బ్డ్ ఇది. అండ్ ఇప్పుడు టు యాడ్ టు ఇట్ ఈ బయట సిచ్యువేషన్లో ఇలాంటివి చురకలు తగులుతూ ఉంటే మనం చెప్పుకోలేము, వర్క్ చేసుకుంటూ పోవాలి, బాధ్యత కూడా ఉంది. పోనీ కూర్చుని ఒక 2 గంటలు ఏడుస్తే అయిపోతుంది ఇవాళ అంటే అలా కాదు. ఇదంతా మొయ్యడం ఈజీ కాదు కదా ప్రగతి. ఐల్ టెల్ యూ వాట్, దట్ ఈస్ మేడ్ మీ స్ట్రాంగ్. ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణమే ఆ చురుకలు కూడా అయి ఉండొచ్చు. బికాస్ చాలామంది గివ్ అప్ అయ్యే దగ్గర ఐ డెంట్ గివ్ అప్. నేను ఇలాగే ఉంటాను అనేది నేను క్లియర్గా ఉన్నాను ఫస్ట్ నుంచి. ఐ బీన్ వెరీ స్ట్రాంగ్ విత్ మై వాట్ ఐ వాంటెడ్ టు డూ, హౌ ఐ వాంట్ టు బీ, హౌ నేను ఎలా ఉండాలి, నేనేం మాట్లాడాలి, నేనేం మాట్లాడకూడదు. నేను అనే విషయంలో నేను ఇంకొకరి ప్రమేయం ఎప్పుడు ఇవ్వలేదు. నేను అనేది నేను ఇలాగే ఉంటాను. బికాజ్ ఐ ఆల్వేస్ న్యూ ఐ వాజ్ రైట్. అండ్ వెన్ ఐ ఎమ్ రైట్ ఐ విల్ నాట్ కాంప్రమైజ్. సో వేర్ ఇస్ అల్టిమేట్ హీలింగ్ ప్రగతికి? మరి వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ హీలింగ్? ఐ టేక్ ఇట్ అవుట్ ఇన్ ద జిమ్. జిమ్లో అన్నీ వేసి బాధేయడమే. ఎందుకు? వై యామ్ ఐ సో అగ్రెసివ్ ఇన్ ద జిమ్? ఇట్ ఈస్ బికాజ్ ఆల్ మై ఫ్రస్ట్రేషన్, దుఃఖం, బాధ, సంతోషం అన్నీ అక్కడ పడాలి బిడీలు 100 కేజీలు లేపొచ్చి బాడీని మొత్తం అలిసిపోయేదాకా చేసి వచ్చి గమ్ముని పడుకుంటాను. ఐ వర్క్ ఇట్ అవుట్, ఐ డూ ఇట్ దేర్. మరి జిమ్ చేయని వాళ్ళకి అవుట్లెట్ ఏంటి మరి? ఏదో ఒకటి వాట్ యూఆర్ ప్యాషనేట్ అబౌట్ కనుక్కోవాలి. అంటే కొంతమందికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది, సింగింగ్ ఉండొచ్చు, డాన్సింగ్ ఉండొచ్చు. ప్రగతి పాట పాడవ ప్లీజ్. నాకు రాదు. అయ్యో ఏదో ఒకటి. వెరీ బ్యాడ్ డాన్స్. పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టేసి అసలు మామూలుగా ఉండదు. నాకు ప్రాబ్లం ఏంటంటే నేను ఐఎమ్ నాట్ ఎ ట్రైన్ డాన్సర్. అండ్ మ్యూజిక్ అంటే మనకు అలా పూనగా వచ్చేస్తుంది. ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ ఇట్. అండ్ మై సన్ ఆల్సో హ్యాస్ ద సేమ్ ప్రాబ్లమ్. హీ ఆల్సో మ్యూజిక్ అంటే ఆడి కాల్చేతి లాగా. ఏంటి రిథమా లేకపోతే మెలోడీయా? సమ్ డండనక విల్ బి లైక్ డండనక. ఐ డోంట్ నో, ఇట్ ఈస్ ఇన్ మీ. అండ్ అది ఎంతో అనుకుంటాను. లేదు, బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటే ఒక చోటుకి వెళ్ళే ముందు, ఏదైనా పార్టీకి వెళ్ళే ముందో లేకపోతే ఎక్కడికైనా ఫంక్షన్ ఏదైనా వెళ్ళే ముందు 100 సార్లు నాకు నేను చెప్పుకుంటాను,
బిహేవ్ యువర్ సెల్ఫ్, యూఆర్ నాట్ గోయింగ్ టు డాన్స్, యూ షుడ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. అక్కడ వెళ్ళి అందరూ ఉంటారు, ఏదో ఒకటి వీడియో వస్తుంది బయటికి, వద్దు చేయొద్దు, అలా చేయకు ఇలా చేయకు. నాకు నేను ఒక 100 సార్లు చెప్పుకుని వెళ్తాను. అక్కడికి వెళ్ళి మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే నేను అనుకున్నదంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు. టక్కున లేచి డండనగా ఇంకా ఏం డ్రెస్ వేసుకున్నాను ఏది మనకు అనవసరం, నాకు ఆటోమేటిక్గా స్టార్ట్ ఆఫ్ డాన్సింగ్. ఐ డోంట్ నో దట్, అది కూడా ఒక ఐ లైక్, అంతే. ఐ లైక్ ఇట్, I really like it. And I feel bad when people become, I mean there are few people no, they have opinion about it, like you know, ఎందుకు ఈ డాన్స్లు, పిచ్చి డాన్సులు ఎందుకు అది. See, that's my way of joy. అవును అవును, దట్స్ అంటే ఒక్కొక్కరి సంతోషం. ఇప్పుడు నాకు మ్యూజిక్ వింటే నేను డాన్స్ చేసేది నాలో నుంచి బయటకు వచ్చే అదొక సంతోషం. దట్స్ అ ఫార్మ్ ఆఫ్ జాయ్. అబ్సల్యూట్లీ. ఐ మీన్ అండ్ నాట్ దట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, బట్ దట్స్ మై వే ఆఫ్ లివింగ్. యా, దట్స్ మై లైఫ్, దట్స్ హౌ ఐ యామ్. సూపర్. అసలు ఆ డాన్స్ స్టెప్లు ట్రై చేశాను, కాల్ స్ప్రెయిన్ అయింది మీ వీడియో చూసి. ఇంట్లో ఏదో ట్రై చేసుకున్నా లేదు, బట్ యా, I just love life. I go with the flow. I am high on life, yeah, basically. I love life. అసలు ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత మంచి కెరియరు, ఇంత మంచి పిల్లలు, ఇంత మంచి ఫ్రెండ్స్, ఇంత 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 ఒక హెల్త్, ఇంత ఒక మంచి హెల్త్, ఇంత అందం, ఇంత జుట్టు, ఇవన్నీ ఉన్నాయి. వై షుడ్ ఐ నాట్ సెలబ్రేట్? ఇదే వచ్చిన పాయింట్ ఇప్పుడు కమ్మయ్య. అది why should I not celebrate? What is the problem? I have to celebrate everything about me. నేను ఇంత దూరం కష్టపడి వచ్చేసాను. I've crossed, I've come, I'm bloody celebrating my life. Yes. Dude, take it or leave it. అంతే కదా, అంతే. I am celebrating నా లైఫ్ ఇది. సూపర్. నేను సాహసించిన డాన్స్ స్టెప్ వేయడానికి మీతో, కానీ ఇప్పుడు మీరు ఇంత ఫుల్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ చేస్తున్నారు. మీ సహనటినటులతో అంటే ఐ యూ ఫ్రెండ్స్? మీ ఫర్ ఎగ్జాంపుల్ మీలాగా క్యారెక్టర్ రోల్స్ చేసేవాళ్ళు మామీస్ యూజువలీ నాట్ మచ్, బికాజ్ ఐ హ్యావ్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్, అంటే ఇప్పుడు కొత్తగా నేను ఫ్రెండ్స్ చేసుకోలేను. ఉన్న ఫ్రెండ్సే నాకు ఐ హ్యావ్ లైక్ క్రేజీ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ ఆల్రెడీ. నా స్కూల్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు, కాలేజ్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. సో I don't know, because I don't know, but I'm good with everyone. అందరూ మంచి సెట్ వర్క్, క్యారెక్టరే కాదు, హీరోస్ హీరోయిన్లు అందరితో. బట్ అదర్వైజ్ యు హావ్ యువర్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. అంతే, నా ఫ్రెండ్స్. ఇంకా నాకు అనేది దేర్ ఇస్ వన్ క్లోజెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఈజ్ లత ఐ హ్యావ్, అండ్ హూస్ ప్లేడ్ అ మేజర్ పార్ట్ ఇన్ మై లైఫ్. అండ్ లత షీస్ ప్లేడ్ అ మేజర్ పార్ట్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు ఇఫ్ యూఆర్ సీయింగ్ దిస్ వర్షన్ ఆఫ్ మీ ఈజ్ ఇవాల్వ్డ్ బికాస్ ఆఫ్ హర్. లత ఎక్కడ ఉంటారు? లత ఇక్కడే ఉంటారు, హైదరాబాద్లోనే ఉంటారు. ఓకే. షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద సేమ్ ప్లేస్, షీ జస్ట్ లివ్స్ పక్కనే ఉంటారు. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఆల్సో లతాస్ హౌస్, అండ్ అఫ్ కోర్స్ మై హౌస్ ఆల్సో. అండ్ యా, సో యూ హ్యాడ్ అ వెరీ గుడ్, అలా చాలా బాగుంది మీ యాటిట్యూడ్, ద వే యు ఆర్ కమింగ్ టు టర్మ్స్ విత్ ఎవ్రీథింగ్, యాక్సెప్టింగ్. అదే అండి, ఇప్పుడు కంప్లైంట్ చేసుకుంటూ పోతే కంప్లైంట్సే ఉంటాయి ఇంకా లైఫ్లో. అండ్ ఏజ్ అయిపోతుంది. అవును. బై ద టైమ్ యూ లుక్ బ్యాక్, ఏం చేశాను, నేను కష్టపడి నా పిల్లల్ని పెంచాను, నేను ఎంత ఏడ్చానో తెలుసా, నేను మిమ్మల్ని నా రక్త మాంసాలతో మిమ్మల్ని ఇంత దూరం తెచ్చాను. ఐ డోంట్ వాంట్ టు సే నేను కష్టపడి నేను చేయలేదు, నేను ఇష్టపడి నా పిల్లల్ని పెంచాను, నేను చేసిన పనులన్నీ ఇష్టంగా చేశాను, నేను కష్టపడి నేను ఇంత దూరం నేను అన్నను. నాకు వద్దు, నాకు ఎవ్వరూ దానికి ఒక అవార్డు ఇవ్వక్కర్లేదు, బరువైన కుటుంబ కథ నేపథ్యం చిత్రం వద్దు, నాకు వద్దు. నేను హ్యాపీగా సరదాగా సంతోషంగా నా పిల్లల్ని వాళ్ళని ఇద్దరిని హ్యాపీ సోల్స్గా పెంచాను. వాళ్ళు నేను ఎప్పుడూ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను. అమ్మ బాబోయ్, ఇవన్నీ తీసి అసలు గోడంతా అంటించాలండి. సో ఐ డోంట్ వాంట్
ఐ డోంట్ వాంట్ దట్ సీరియస్నెస్ ఆఫ్ లైఫ్. అంతే కదా, అది ఎందుకు, ఏం అవసరం అసలు, ఏం అవసరం, ఏం సీరియస్గా చేస్తే ఏం డిఫరెన్స్, హౌ డస్ ఇట్ మేక్ అ డిఫరెన్స్? అది నవ్వుతూ చేస్తే ఇంకా బాగుంటుంది కదా, సంతోషంగా ఉంటుంది కదా, ముడతలు కూడా రావు, ఇలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, నవ్వుతూ ఉంటే ఇలా ఇలాగే ఉంటుంది ఫేస్ ఎప్పుడు, ఇలా అయిపోతుంది తొందరగా. షాపింగ్ చేస్తారా ప్రగతి? చాలా. ఏమేమి షాప్ చేస్తారు? బట్టలా, చీర? పిచ్చి అందరికీ అదే వ్యసనం, బట్టలు పిచ్చి. సో ఆల్ టైమ్ అవుట్ఫిట్ చీర? ఆల్ టైమ్ ఫర్ ఎవర్ ఐ లవ్ బీయింగ్ ఇన్ అ సారీ. కాకపోతే ఎప్పుడు వేసుకోలేము. మోస్ట్ కంఫర్టబుల్ ఈజ్ ద ప్లాజోస్ విత్ ద టీ షర్ట్. ఎప్పుడు ఐ మీన్ ఐఎమ్ మోస్ట్లీ విత్ దోస్ లూజ్ ప్యాంట్స్, లూజ్ షర్ట్స్. హ్యాపీ జిందగీ జింగలాల అనమాట. హాయిగా టీవీ చూసుకుంటూ మన కప్పు కాఫీ, హాట్ చాక్లెట్ పక్కనే పెట్టుకుని ఏం చక్కగా హాట్ చాక్లెట్, అది అంటే అదొక ఎక్స్పీరియన్స్, ఎమోషన్ ఎగ్జాక్ట్లీ. అలా కూర్చుని మరి ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ ప్రగతి. ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్ట్రెస్ రేఖ. వన్ థింగ్ యూ విల్ నెవర్ లెట్ గో ఫర్ యువర్ హెయిర్? హెయిర్ ఆయిల్. ఏం హెయిర్ ఆయిల్ అమ్మా? స్పెషలా? అలా ఏం లేదు, కోకోనట్ ఆయిల్, ప్రెస్డ్, కోల్డ్ ప్రెస్డ్. అంటే రెగ్యులర్గా రాసుకుని యూ టేక్ ఆల్ దట్, డూ ఆల్ దట్ కదా? నాది 2-3 days నానపెట్టుకుంటాను నేను. ఎవ్రీ 3 days వన్స్, అంటే రోజు చేశానంటే మిగలదు జుట్టు. సో 3 days వన్స్ ఐ టేక్ హెయిర్ వాష్, అండ్ 3 days నూనెలోనే ఉంటుంది. ఇలా ఎప్పుడైనా మీ అందరికి షోకులు చూపించుకోవడానికి తప్ప ఎప్పుడూ నూనెలోనే ఉంటాను నేను. అవునా? ఓహో, అంత హెల్ప్ అవుతుందా? చాలా, ఐ మీన్ నాకు అయ్యింది హెల్ప్. ఓకే, ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్? మటన్. అవునా? ఓకే, మటన్. బిర్యానీయా? ఏదైనా మటన్, ఎనీథింగ్ మటన్. ఆల్ టైమ్ ఫేవరెట్ పాలిటీషియన్? చంద్రబాబు నాయుడు గారు. అవునా? ఐ లవ్ ద వే హీ చేంజ్ ద సిటీ. అంతే, హీస్ అ మ్యాన్ విత్ విజన్, ఐ ఫీల్. ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ దట్ యూ విల్ నెవర్ లెట్ గో ఆఫ్? బ్లాకా? నో, yellow. I love yellow too. Green. Yellow and green. Solar plexus and heart. Heart chakra. అవునా? Green is heart chakra. ఓకే. All time favorite god? బాబా. సాయి బాబా, షిర్డి బాబా. ఇన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాయా? అలా కాదు, ఐ డోంట్ నో, నాకు ఇష్టం ఆయన, అంతే. ఆయన నాకు కల్లోకంత రారు. అంటే బాబా పారాయణం చేసి మీరు ఏమన్నా అలా అంతా లేదు, అంతే. దునియా ఆరతి ప్లే చేసుకుని స్నానం చేయగానే నేను చేసే పని ఆరతి ప్లే చేసి దీపం పెట్టుకుంటాను. దట్స్ ఆల్. ఇట్స్ నాట్ దట్ హీ కమ్స్ విజన్ అండ్ ఆల్. నో, అలా లేదు. నాకేం ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఆయనతో పర్సనల్ ఇంటరాక్షన్ ఎప్పుడు అవ్వలేదు నాకు. అంత ప్రాప్తం నాకు కలగలేదు. ఓకే, ఆల్ టైమ్ ఫేవరెట్ డెస్టినేషన్? మాల్దీవ్స్. బాగుంది. వాట్ డూ యూ వాంట్ యువర్ కిడ్స్ టు బీ? గుడ్ హ్యూమన్ బీయింగ్స్, రెస్పాన్సిబుల్ సిటిజన్స్. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇన్ లైఫ్? లివ్ లైఫ్ జింగలాల. అంతే, అది దట్స్ అ డెస్టినేషన్ యాక్చువల్లీ. అంతే కదా, కష్టపడి కాల్ షీట్లు అవన్నీ కాదు. ఇంత దూరం ఎందుకు వచ్చాము మనం? అంతే కదా. వై డిడ్ వి కమ్ దిస్? ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూ ఈ కాన్వర్సేషన్లో నాకు నచ్చిన పాయింట్ అదే. ఇంత దూరం ఎందుకు వచ్చాం? కష్టపడ అయిపోయింది, ఇప్పుడు నౌ ఐఎమ్ గోయింగ్ టు యునో లివ్ లైఫ్ జింగలాల. అది. సో యాజ్ క్వీన్ ఆఫ్ అవర్ షో, రిక్వెస్ట్ యూ టు టెల్ అవర్ వ్యూవర్స్ వాట్ యూ వాంట్ టు టెల్ దెమ్ టుడే. దే లవ్ యూ యాజ్ యువర్, అంటే మీ నటన, మీరు చేసిన క్యారెక్టర్స్ ద్వారా మిమ్మల్ని తెలుసుకుని, మీరు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా మిమ్మల్ని తెలుసుకుని ఇష్టపడే మీ అభిమానులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి. ఓకే, ఒక్క లైఫ్ అండి అందరికీ. ఐ వుడ్ లైక్ టు టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్. అండ్ రేపు ఉంటామో లేమో తెలీదు. నిన్న ఏం జరిగింది ఇంక అయిపోయింది, మనం ఏమీ చేయలేము. సో ఉంది ఈరోజు, ఒక్కరోజే మన చేతిలో. వన్ డే అట్ అ టైమ్గా జస్ట్ లివ్ యువర్ లైఫ్. ఒకరిని ప్లీజ్ చేయడం కోసం, ఒకరిని సంతోషంగా ఉంచడం కోసం కాకుండా, మీరు చేస్తుంది మీరు కరెక్ట్ అనిపించినప్పుడు, మీరు చేసేది
న్యాయం అని మీకు అనిపించినప్పుడు ప్లీజ్ లివ్ యువర్ లైఫ్. హ్యాపీగా లీడ్ చేయండి, రెస్పెక్ట్ఫుల్గా. యూ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. లివ్ యువర్ లైఫ్ టు ద ఎక్స్టెంట్ వేర్ యూ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈజ్ మై అడ్వైస్ టు ఎనీబడి. జుట్టు మేము ట్రై చేస్తాం, కొబ్బరి నూనె రాసుకుని అందరం ఇవాళ క్రూ అందరం. లేదు, నిజంగా ఇట్ వర్క్స్. ఆయిల్, ఐ డోంట్ నో, ఆయిల్ అనేది ఎంతో పావు కిలో నూనె పడుతుందేమో మీకు జుట్టుకి. నాకు నెలకి లీటర్ అవుతాయి ఈజీగా. రాసుకుని అలా వదిలేస్తాను అలాగే, నాకు నేనే మసాజ్ చేసుకుంటాను. అండ్ దెన్ వాట్ షాంపూ ఎనీథింగ్, బికాజ్ ఆయిల్ పోవాలి కాబట్టి కొంచెం స్ట్రాంగ్. ఈ షోకుల్ షాంపూలు కాకుండా ఆల్ దోస్ అలా కాకుండా పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, అలా అంతా అది నూనె తీయదు. నూనె పోయి తీసేసాక మళ్ళీ ఏం చేస్తారు? తీసేసి ఒక్కరోజే ఉంచుతాను, మళ్ళీ పెట్టేసుకుంటాను. ఐఎమ్ ఆల్వేస్ విత్ ఆయిల్, ఆల్వేస్ విత్ ఆయిల్. అందుకనే ఇట్ లుక్స్ వెల్ నరిష్డ్. ఇట్ ఈస్ బికాజ్ ఇప్పుడు మనం మీరు జుట్టు ఆయిల్కి ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదా? ఎవరు అడగలేదు నన్ను. ఇవాళ డెఫినెట్గా చూడాలి, అడిగేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అడగండి అయ్యా, అడగండి. నా జుట్టు చూడండి ఎలా ఉంది, అదంతా విగ్ కాదు, సొంతం రియల్. అండ్ ఇట్ ఈజ్ ఆయిల్, ఇట్ ఈజ్ ఆయిల్. అండ్ రైస్ వాటర్ కూడా మంచిదా? రైస్ వాటర్ ఇస్ వెరీ గుడ్. అంటే బియ్యం నానబెట్టి కడుగుతాం కదా ఫస్ట్, కడిగే నీళ్లు తీసి ముందు ఆయిల్ పెట్టేసుకుని తలకి, మళ్ళీ ఇందులో కొంచెం ఆయిల్ వేసి, ఇఫ్ యూ క్యాన్ పుట్ సమ్ ఎగ్, బీట్ ఇట్, అప్లై, ప్యాక్ ఫర్ హాఫ్ అన్ అవర్. తర్వాత వాష్ చేస్తే ఏమవుతుంది జుట్టు? యూ విల్ గెట్ న్యూ హెయిర్ ఆల్సో. కొత్త జుట్టు కూడా వస్తుంది, కొత్త జుట్టు వస్తుంది. ఎగ్ వేసుకుని ఆమ్లెట్ వేసుకుని తినడానికి టైం ఉండదులేండి ఇప్పుడు. కాకపోతే మళ్ళీ డ్రై ఎక్కువ అవుతుంది కాబట్టి నేను, బికాజ్ ఐ యూజ్ అ లాట్ ఆఫ్ ఆయిల్, ఇట్ ఈస్ ఓకే. ఎక్కువ అది వాడాము అని అంటే ఇట్ మై డ్రై యువర్ హెయిర్ అలాట్. అంత ఉంది, దీనికి చాలా కథ ఉంది. అది చెప్తున్నాను కదా, యువర్ టెల్లింగ్ వాట్ విల్ యూ డూ. ఐ హావ్ ఆల్వేస్ హ్యాడ్ లాంగ్ హెయిర్, ఐ మీన్ ఫ్రమ్ ఫస్ట్. కాకపోతే మా అమ్మ ఒక మాట చెప్పేది, ఒక 10th or 11th అలా చదివే టైం ముందంతా అమ్మ గట్టిగా నూనె వేసి 2 జడలు వేసి పంపేది, అండ్ మామూలుగా వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని. 10th ఏజ్ వచ్చేటప్పటికి పిల్లలందరూ చక్కగా పోనీ టైళ్ళు కట్టుకొని ఫుల్ అలా వస్తూ ఉంటే నేను ఒక్కదాన్ని ఇలా నూనె పెట్టుకుని వెళ్ళేదాన్ని. ఒకరోజు మా అమ్మ మీద బాగా వెళ్ళి, ఏంటమ్మా నువ్వు, వాళ్ళందరూ ఎవరు నూనె పెట్టుకోవట్లేదు, నాకు ఒక్కదానికి నూనె పెట్టి పంపుతున్నాను, నేను నెలని ఇలాగా నేను కూడా తలకు చేసుకునే వెళ్తాను అని చెప్పి రోజంతా ఏడ్చి సాయంత్రం దాకా తిండి కూడా తినకుండా ఏడ్చి సాయంత్రం మా అమ్మ వచ్చి పట్టుకొని దగ్గరికి వచ్చి, సరేలేవే రేపు నుంచి జుట్టేరు పోసుకునే వెళ్ళు, నేనేమన్నా నీ ఇష్టం, ఇంకా వద్దులే రేపు నుంచి నూనె పెట్టుకోమాక అని అంటే, అబ్బా అప్పటికి ఏడిపాపా. దెన్ షీ టోల్డ్. కాకపోతే ఒక మాట చెప్పు, అసలు ఎవరి కోసం, ఎందుకు, వాట్ ఈస్ ద పాయింట్, ఎందుకు జుట్టు ఓకే చేసుకోవాలి, ఎవరి కోసం, ఎందుకోసం చేయాలని. ఏదన్నా నువ్వు వెళ్ళేది స్కూల్కి, సైకిల్ మీద వెళ్తున్నావు, రోడ్ల మీద తిరగడానికి, రోడ్డు మీద వెళ్ళడానికి, ఎందుకు, ఏం అవసరం. అందం అనేది పెట్టుకోవాలి. అది ఎప్పుడైనా రెడీ అయ్యాము అని అంటే 1000 మంది ఉన్నా నువ్వు కనిపించాలి, అది అందం అంటే. రోజు అందంగా వెళ్తే ఇంకా అందంకి వాల్యూ ఏముంది? నువ్వు ఎలాగ ఉంటావో అందరికీ తెలుసు కదా, ఇంకా రోజు అలాగే ఉంటుందా, నువ్వు ఆ రోజు అలాగే ఉంటావు. అదే నువ్వు రోజు దాచిపెట్టుకొని ఒక్కరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళావు, 1000 మంది ఉన్నారు, నువ్వే కనిపించాలి, అది అందం అంటే. చాలా యాక్చువల్లీ డీప్ ఇది చాలా. మీరు అలాగే ఫీల్ అవుతారా? యూ అగ్రీ విత్ దట్? ఐ టోటలీ అగ్రీ విత్ దట్, బికాస్ ఎవ్రీ డే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు లుక్ లైక్ దిస్, వాట్ ఎల్స్ విల్ ఐ సీ రెడీ అయినప్పుడు? అంతే కదా, బాగును, బోర్ కొట్టేస్తుంది. యూ ఓన్లీ విల్ ఫీల్, దెన్ ఫర్గెట్ అబౌట్ పీపుల్, యూ విల్ ఓన్లీ బీ బోర్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అవును, కరెక్ట్, కరెక్ట్, బ్యూటిఫుల్, అమేజింగ్ అడ్వైస్. అండ్ ప్రగతి, జస్ట్ ఫర్ బీయింగ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, and for giving us all this time and for putting up with our ఏంటది మా
హోల్ టీమ్ హియర్ బీయింగ్ హియర్ అండ్ ఆల్ దట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు అలాగే ఎప్పుడు కళకళలాడుతూ అందంగా నవ్వుతూ అలాగే ఉండాలి ఎప్పటికీ అండి.